హాయ్ అండి, ఈరోజు మన వీడియో పన్నీర్. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పన్నీరు. నేనైతే పన్నీర్ చేద్దాము అని అనుకోలేదు, కాకపోతే నేను తీసుకొచ్చిన మిల్క్ అయితే విరిగిపోయినాయి. సో మిల్క్ విరిగిపోతే అయ్యో విరిగిపోయిందని ఫీల్ అవ్వక్కర్లేదు. ఇంట్లోనే చాలా సింపుల్గా పన్నీర్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ వేసి స్ట్రైనర్ పైన వడకట్టుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే వడకట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో కొద్దిగా చన్నీళ్ళు అయితే వేసుకోవడం వల్ల కొంచెం చల్లారుతుంది ఈ రకం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిలోనికి పన్నీర్ని అయితే తీసుకోవాలి. ఇది ఈవెన్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడే పన్నీర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నార్మల్గా మనం క్లాత్ని చుట్టపెట్టామంటే పన్నీర్ కోసం షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఎత్తు అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా మిల్క్ రావాలి. ఇలా ప్లేట్లో పెట్టడం వల్ల మిల్క్ అక్కడే ఉండిపోయింది. సో ఇలా ఒక గిన్నె తీసుకుని దానిపై స్ట్రైనర్ పెట్టి పన్నీర్ దానిపైన పెట్టి ఏదైనా బరువైన ఒక వస్తువు అయితే పెట్టుకోవాలి. ఈ రకంగా ఏవైనా ఎక్సెస్ మిల్క్ అనేది ఉంటే గిన్నెలోనికి అయితే వచ్చేస్తుంది. ఇలా ఒక 2 అవర్స్ ఉంచాలి. 2 అవర్స్ తర్వాత తీస్తే పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తాను క్లాత్, చూడండి. నేను ఇంకా ఇక్కడ నాది జస్ట్ నార్మల్గా ఫుల్ క్రీమ్ మిల్క్ కాదు, ఫుల్ క్రీమ్ అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారు కదా, షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది. కొంచెం బాగా మందంగా వేసుకుంటే పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. నాకు ఇక్కడ కొంచెం ఒక లేయర్ లాగే వచ్చింది, తక్కువ కదా. సో ఈ రకంగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవడమే, అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.